హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము ఇలా బెల్లం పాయసంని టేస్టీగా, ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటది గాయ్స్ ఈ బెల్లం పాయసం నిజంగా చెప్తున్నా. ఒకసారి మీరు ట్రై చేసి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే మీరు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకునేసి నేను హాఫ్ కప్ దాకా పెసరబ్యాళ్ళయితే తీసుకుంటున్నా. ఈ పెసరబ్యాళ్ళని మనము వేసేసి ఇప్పుడు వాష్ చేసుకోవాలి వీటిని. చూడండి ఇన్నైతే తీసుకుంటున్నా. వీటిని ఇప్పుడు మనము వాష్ చేసుకునేద్దాం. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక చిన్న సైజ్ కప్‌తో శనగబ్యాళ్ళని కూడా ఒక కప్ తీసుకునేసి ఇలా వాష్ చేసుకొని వేసుకుంటున్నా. వీటిని వేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి మనము ఉడికించుకునేసేయాలి ఒక విజిల్ పెట్టుకునేసి. ఇలా వాటర్ కొంచెం వేసుకునేసి ఎక్కువ నున్నగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం దిండుగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి ఇలా అయితే కొంచెం ఎక్కువ నున్నగా ఉడికించుకోకుండా ఇలా అయితే కొంచెం దిండుగా ఉన్నట్టుగానే మనము తీసేసేయాలి. మూతని తీసేస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని మనము ఒక పెద్ద గిన్నెలో మనము పాయసంని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ గిన్నెలోకి ఇలా అయితే తీసుకునేసేయండి. మీరు ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకునేసి ఇప్పుడు బెల్లంని చూడండి నేను ఇంత తీసుకుంటున్నా. ఈ బెల్లంని ఇలా పొడి చేసుకునేసి ఈ బెల్లంని మనం పాకైతే ప్రిపేర్ చేసుకునేద్దాం. ఎందుకు పాక్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మనకి బెల్లంలో ఏదైనా గలీజ్ అనేది ఉంటది కదా! లేదంటే మన్ను కానీ, గలీజ్ కానీ ఉంటది కదా! ఇలా కరిగించుకొని వడగొట్టుకోవడం వల్ల మనకి గలీజ్ అనేది, మన్ను అనేది ఉండదు. ఇలా అంతా బాగా కరిగించుకునేసి ఈ పాకని ఫస్టే మనము గిన్నెలోకి తీసుకున్నాం కదా పెసరపప్పుని, అందులోకి ఈ బెల్లం పాకని వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, మీరు బెల్లంని అలాగే కూడా వేసుకోవచ్చు. పాక్‌ని ప్రిపేర్ చేసుకోకున్నా అలాగే మీరు పొడి చేసుకొనేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసి మీరు ఎంత పాయసంని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత వాటర్‌ని మీరు తీసుకునేసేయండి. వాటర్‌ని తీసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మీరు ఉడికించుకునేసేయండి సెపరేట్‌గా. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఏం వేయాలో అనేసి ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరొక పక్క పాన్ పెట్టుకునేసి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి ఇన్ని షామాలైతే తీసుకుంటున్నా. షామాల్ని మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసేయాలి. ఇలా అయితే షామాల్ని వేయించుకున్న తర్వాత వీటిని మనము సెపరేట్ చేసుకునేద్దాం. తర్వాత ఇప్పుడు నేను ఈ పాయసంలోకి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నా. చూడండి ఇంతైతే నేను తీసుకొని ఇలా సన్నగా పీసులైతే కట్ చేసుకున్నా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు. సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే గ్రైండ్ చేసుకునేసేయండి. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల పాయసం అనేది ఇంకా టేస్ట్ అనేది బావుంటది. ఇలా ప్లేట్‌లోకైతే తీసుకునేసి చూడండి ఇలా అయితే ప్లేట్‌లోకి తీసుకునేసి ఇప్పుడు మనము ఫస్ట్ షామాలు కూడా వేయించుకున్నాం కదా! షామాల్ని అలాగే కొబ్బరిని కూడా వేసేసేయాలి. ఇలా మనము వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను చూపించా కదా! కొబ్బరి అలాగే షామాల్ని కూడా వేసేసేయాలి. ఫస్ట్ అయితే షామాల్ని వేసేసేయండి. షామాలు వేసిన తర్వాత కొబ్బరిని కూడా వేసేసేయండి. ఇలా కొబ్బరి కూడా వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ద్రాక్ష గోడంబిని కూడా వేయించుకునేసి వేసేసేయండి. ఆయిల్‌లో కానీ లేదంటే నెయ్యిలో కానీ వేయించుకునేసి ద్రాక్ష గోడంబిని కూడా వేసేసేయండి. నేను కూడా ఇలా ఆయిల్‌లో అయితే వేయించుకునేసి ద్రాక్ష గోడంబిని వేసేస్తున్నా. వేసిన తర్వాత ఫైనల్‌గా మనము యాలక్కి పౌడర్‌ని కూడా ఇలా అయితే పొడి చేసుకునేసి వేసుకునేసేయాలి. హ్మ్. ఇలా అంతా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్‌గా మనకి బెల్లం పాయసం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా షామాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా మనము ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ నున్నగా షామాలనేది ఉడికిపోతే మళ్ళీ పాయసం అనేది గట్టిగా అయిపోతుంది. అందుకే ఒక 2 మినిట్స్ ఉడికించుకునేసి దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయితే మనకి పాయసం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్‌గా మనము సర్వింగ్ బౌల్‌లోకి కూడా ఇలా అయితే తీసుకునేద్దాం. ఇంతే సింపుల్‌గా మనకి పాయసం అనేది ప్రిపేర్ అయిపోయింది. బెల్లం పాయసం అనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఇలా అయితే మీరు పాయసంని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి మీరు మళ్ళీ కామెంట్ అనేది చేయండి.
ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.